హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామ్మూర్తి పిల్లలతో కలిసి విషం కలిపిన భోజనాన్ని తింటూ ఉంటాడు. ఇక మొదట పిల్లలు, తాతయ్య మీ కూతురు వంట ఎలా ఉందో రుచి చూడండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అని ఇక అలా పిల్లలు రామ్మూర్తితో అంటూ ఉంటే మొదటి ముద్ద రామ్మూర్తి కలిపి నోట్లో పెట్టుకొని, అబ్బా ఎంతైనా నా కూతురి వంట అద్భుతం, అదిరిపోయింది అని చెప్పి ఇక అలా రామ్మూర్తి, పిల్లలు మీరు కూడా తినండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో బాగి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. పిల్లలంతా ఒకేసారి అలా ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోతూ ఉండగా బాగి ఒక్కసారిగా అన్నం మొత్తాన్ని కూడా కింద పడేస్తుంది. ఏమైంది మిస్ అమ్మ అని చెప్పి పిల్లలంతా ఒక్కసారిగా షాక్ అవుతూ లేచి నిలబడతారు. మీరు ఆ అన్నం తినడానికి వీల్లేదు, అందులో విషం కలిసింది అని చెప్పి ఇక అలా బాగి అంటూ ఉంటే నలుగురు పిల్లలు భయపడిపోతూ ఇక అలా మిస్ అమ్మ అంటూ బాగిని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే మీరు ఈ అన్నాన్ని తినుండేవాళ్ళు అని చెప్పి ఇక అలా బాగి అంటూ ఉంటే పిల్లలు తాతయ్య తాతయ్య అని చెప్పి అలా రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటారు. ఇక రామ్మూర్తి అలా రక్తం కక్కుకొని ఉన్న చోటే కుప్పకూలిపోతాడు. అలా రామ్మూర్తి కుప్పకూలేసరికి నాన్న ఏమైంది నాన్న అని చెప్పి ఇక అలా బాగి భయం భయంగా అరుస్తూ ఉంటుంది. మిస్ అమ్మ నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడావు, కానీ నువ్వు వచ్చేసరికి తాతయ్య అన్నాన్ని తినేశారు అని చెప్పి ఇక అలా పిల్లలు బాగీకి చెప్పడంతో బాగి ఏడుస్తూ రామ్మూర్తిని తీసుకొని హాస్పిటల్కి పరుగులు తీస్తుంది. ఇక పిల్లలు కూడా రామ్మూర్తిని చూసి తాతయ్య తాతయ్య అని చెప్పి ఇక అలా ఏడుస్తూ ఉంటారు. హాస్పిటల్లో రామ్మూర్తి కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. చాలా ప్రమాదకరమైన విషయం ఆయన తినే భోజనంలో కలిసిందని, అందువల్ల ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పి డాక్టర్లు బాగీకి చెప్పడంతో, ప్లీజ్ డాక్టర్, ఈ ప్రపంచంలో నాకున్నది మా నాన్న ఒక్కరే, ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా సరే ఆయనని బతికించండి అని చెప్పి ఇక అలా బాగి డాక్టర్కి దండం పెడుతూ ఉంటే, మా ప్రయత్నం మేము చేస్తామమ్మా అని చెప్పి డాక్టర్లు బాగీకి చెబుతూ ఉంటారు. ఇక బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. తాతయ్యకి ఏం కాదు మిస్ అమ్మ, నువ్వు ఈ ఏడవకు, ఇప్పుడే మేము డాడ్కి ఫోన్ చేస్తాం అని చెప్పి అమ్మో బాగీకి ధైర్యం చెబుతూ ఉంటుంది. మరోవైపు మనోహరిని తీసుకొని అమర్ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు. ఇక అలా కారులో వెళ్ళేటప్పుడు మనోహరి రణవీర్ని తలుచుకొని ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. అమర్ నన్ను బయటకు తీసుకువెళ్తానంటే నేను ఎక్కడికొన్నని చాలా సంబరపడిపోయాను, కానీ వీడి దగ్గరకని అస్సలు ఊహించలేకపోయాను. ఇప్పుడు గనక వాడు నన్ను చూస్తే ఖచ్చితంగా చంపేస్తాడు, లేదంటే అమర్కి నా గురించి నిజమైన చెప్పేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. నా నిజస్వరూపం అమర్కి తెలియడానికి వీల్లేదు. అదే గనక జరిగితే నేను ఇక ఎప్పటికీ అమర్ని చేరుకోలేను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. రాతోడు పోలీస్ స్టేషన్ దగ్గర కారు ఆపుతాడు. దిగు మనోహరి అని చెప్పి అమర్ అంటూ ఉంటే మనోహరి కారులో నుండి కిందకు దిగుతుంది. ఇక చెమటలు పడుతూ ఉంటే తన చీర కొంగుతో మనోహరి చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. అతను నీకు తెలుసా మనోహరి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. లేదమర్, అసలు అతను ఎవరు కూడా నాకు తెలీదు అని మనోహరి అంటూ ఉంటుంది. మరెందుకు అతని దగ్గరికి వస్తున్నామనగానే అలా భయంతో చెమటలు పడుతున్నాయని చెప్పి అమర్ అంటాడు. మరేం లేదమర్, నిన్న అతను పార్టీలో అలా కాల్పులు జరిపాడు కదా, అలాంటి వ్యక్తి దగ్గరకు నన్ను తీసుకువస్తున్నావు అనేసరికి నాలో భయం మొదలైంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పి ఇక అలా అమర్ మనోహరిని తీసుకుని పోలీస్ స్టేషన్ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక సెల్లో ఉన్న రణవీర్, వసే మనోహరి ఒక్కసారి నా కళ్ళ ముందుకు రా, నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి ఇక అలా మనోహరి పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అమర్ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడున్న కానిస్టేబుళ్లతో మాట్లాడి పర్మిషన్ అడిగి రణవీర్ని కలవడానికి లోపలికి వస్తాడు. అమర్ని చూడగానే రణవీర్, అసలు ఇతను ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అక్కడే నిలబడిపోయావేంటి, రా అని చెప్పి అమర్ మనోహరిని పిలుస్తూ ఉంటాడు. మనోహరి అలా మెల్లిగా నడుచుకుంటూ రణవీర్ ముందుకి వస్తూ ఉంటుంది. ఎవరిని ఇతను రమ్మంటున్నాడు అని చెప్పి రణవీర్ అలా ఎదురుగా చూసేసరికి మనోహరి ఉంటుంది. ఇక మనోహరిని చూడగానే, ఏ మనోహరి, నీ చావు నా చేతుల్లోనే ఉంది,
నా చేతుల్లో చావడానికి నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావా అని చెప్పి, ఏ పోలీస్, నన్ను ఒక్కసారి వదలండి, నేనంటే ఏంటో దానికి చూపిస్తాను, దాని అంతు చూస్తాను, దాన్ని చంపిన తర్వాత అప్పుడు మీరు నన్నేం చేసినా పర్వాలేదు అని చెప్పి ఇక అలా రణవీర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అమర్కి ఫోన్ రావడంతో మాట్లాడుతూ పక్కకి వస్తాడు. బాగి ఏడుస్తూ అమర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి, నాన్న నాన్న అని చెప్పి ఇక అలా బాగి ఏడుస్తూ ఉంటే, ఏమైంది మిస్ అమ్మ, ఎందుకలా ఏడుస్తున్నావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి ఏమీ మాట్లాడలేకపోవడంతో పక్కనే ఉన్న అమ్మ ఫోన్ తీసుకొని, డాడ్, తాతయ్య ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు, తాతయ్య నోట్ల నుండి రక్తం వచ్చింది డాడ్, ఎవరో మేము తినే భోజనంలో విషం కలిపారు అని చెప్పి ఇక అలా పిల్లలు అమర్కి చెప్పగానే అమర్ రాథోడ్ని తీసుకుని, రాథోడ్, ఎవరో పిల్లలు తినే భోజనంలో విషం కలిపారట, సమయానికి మిస్సమ్మ వెళ్ళి వాళ్ళని కాపాడడం వల్ల పిల్లలకు ఏమీ కాలేదు, కానీ మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు ఆ భోజనం తినడం వల్ల ప్రస్తుతం ఆయన చావు బతుకుల మధ్య ఉన్నారట అని చెప్పి, రాథోడ్, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి అమర్ అలా రాథోడ్ని తీసుకుని వెళ్తూ ఉంటే, మనోహరి, ఆగమర్, నేను కూడా వస్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుండి ఎస్కేప్ అవుతూ ఉంటే, ఏ మనోహరి ఆగు ఆగు అని చెప్పి రణవీర్ సెల్లు నుండి అరుస్తూ ఉంటాడు. అమ్మయ్య, సమయానికి అమర్కి ఫోన్ రావడం వల్ల అలా పక్కకు వచ్చాడు, కానీ లేదంటే ఈరోజు అమర్కి నా గురించి నిజం తెలిసిపోయి ఉండేదని చెప్పి మనోహరి అనుకుంటుంది. అమర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాగి అమర్ని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. వద్దు మిస్సమ్మ, ఏడవద్దు, మీ నాన్నగారికి ఏమీ కాదు, నేనున్నాను కదా అని చెప్పి ఇక అలా అమర్ బాగీకి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఏమండి, ఈ ప్రపంచంలో నాకంటూ ఒకరున్నారంటే అది మా నాన్నే. చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు, నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ మా నాన్నే అని చెప్పి ఇక అలా బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక డాక్టర్తోని అమర్ మాట్లాడతాడు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఆయనకి నయం అవ్వాలి, ఆయన త్వరగా కోలుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే, మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత పిల్లలు డాడ్ అని చెప్పి అమర్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అమర్ రాథోడ్తో, రాథోడ్, ఆరుని ఎవరైతే నా నుండి దూరం చేశారో ఇప్పుడు వాళ్ళే పిల్లల్ని కూడా నా నుండి దూరం చేయాలని చూస్తున్నారు. వరుసగా ఇంట్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఇది బయట వాళ్ళ పనైతే కాదు, ఇంట్లోనే ఎవరో చేస్తున్నారు అని చెప్పి ఇక అలా అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి కొంప తీసి అమర్కి నా మీద కానీ అనుమానం వచ్చేసిందా ఏంటి అని చెప్పి ఇక అలా కంగారు పడిపోతూ, నీ ప్లాన్ సూపర్గా ఉంది మిస్ అమ్మ, నువ్వు అమర్కి దగ్గర అవ్వడం కోసం కావాలని పిల్లలు తినే భోజనంలో విషాన్ని కలిపి ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పి ఇక అలా బాగి మీద మనోహరి నిందలు వేస్తూ ఉంటుంది. దాంతో బాగి అమర్ వైపు చూస్తూ, ఏమండి, దయచేసి తన మాటలు నమ్మకండి, నిజంగా ఆ భోజనంలో నేనేమీ కలపలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడతాడు. చూడు మనోహరి, ఇంకొక్క మాట నా భార్యని ఏమైనా అన్నావంటే నిన్ను చంపేస్తాను, జాగ్రత్త. అసలు పిల్లలు తినే భోజనంలో విషం కలపాలని మిస్సమ్మ అనుకుంటే ఈరోజు పిల్లల్ని కాపాడడానికి ఇంత ప్రయత్నం చేసి ఉండేదే కాదు. అది కాకుండా పిల్లలకు పెట్టిన భోజనాన్ని మిస్సమ్మ వాళ్ళ నాన్నగారికి కూడా పెట్టింది కదా, మరి అది తిన్న వాళ్ళ నాన్నగారు చావు బతుకుల మధ్య ఉన్నారు. ఒకవేళ మిస్సమ్మ ఇదంతా కావాలని చేస్తే తను వాళ్ళ నాన్నను ఎందుకు చంపుకోవాలనుకుంటుంది అని చెప్పి ఇక అలా అమర్ మనోహరిని మందలిస్తూ ఉంటాడు. సారీ అమర్ అని చెప్పి ఇక అలా మనోహరి అమర్కి సారీ చెబుతూ ఉంటుంది. ఏంటి అసలు రాను బాగి మీద ఈ అమర్ ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, ఇక ఈ టైంలో నా గురించి గనక అమర్కి పూర్తిగా నిజం తెలిస్తే ఖచ్చితంగా ఇక జన్మలో నేను అమర్ని సొంతం చేసుకోలేను అని చెప్పి ఇక అలా మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ రాథోడ్తో, రాథోడ్, నాకెందుకో నిన్న పార్టీలో కాల్పులు కూడా మన గురించే జరిగినట్టుగా అనిపిస్తుంది, వాళ్లకు మన ఇంటికి ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది, త్వరగా వాళ్ళెవరో కనుక్కో అని చెప్పి ఇక అలా రాథోడ్కి అమర్ చెబుతూ ఉంటాడు. ఇక అలా ఓకే సార్ అని చెప్పి రాథోడ్ పార్టీలో జరిగిన వీడియో సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా అమర్ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇక అమర్ రాథోడ్ ఇద్దరు కలిసి
పార్టీలో ఉన్న ఆ సీసీటీవీ ఫుటేజ్ని అంతా కూడా చూస్తూ ఉంటారు. ఇక అందులో రణవీర్ మనోహరిని బెదిరించడం ఇదంతా కూడా అమర్కి కనిపిస్తుంది. ఇదేంటి, మనోహరి ఏమో అతను ఎవరో తెలియదని చెప్పింది, మరి మనోహరిని అతను ఎందుకు బెదిరిస్తున్నాడు అంటే నేను గెస్ చేసింది కరెక్టే, అతను మనోహరిని చంపడానికే నిన్న పార్టీకి వచ్చాడు అని చెప్పి, అసలు అతను నా మీద కోపంతో ఇదంతా చేస్తున్నాడా లేదంటే మనోహరి మీద కోపంతో చేస్తున్నాడా? వాళ్ళకి నాకు ఎటువంటి శత్రుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనోహరి గురించే వచ్చుంటారు. మనోహరి ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తుందని నాకు అనిపిస్తుంది రాతోడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రాతోడు, అవును సార్, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. వీళ్ళని పట్టుకుంటే మనకు ఖచ్చితంగా మనోహరి మేడం గురించి ఏమైనా తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న రణవీర్ దగ్గరికి సౌరవ్ అతని మనుషులు వస్తారు. ఇక రణవీర్తో మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడు రణవీర్, ఆ రోజు నన్ను పోలీసులకు పట్టించిన మిలిటరీ వాడి ఇంట్లోనే మనోహరి ఉంటుందని నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకో తెలీదు, ఆ మిలిటరీ వాడు ఆ మనోహరిని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. తర్వాత సడన్గా ఫోన్ రావడంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా అతన్ని పట్టుకుంటే మనోహరి మనకి దొరుకుతుంది అని చెప్పి, ఇకపై అతన్ని పట్టుకునే పనిలో ఉండండి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అలాగే అని చెప్పి ఇక సౌరవ్ అతని మనుషులను తీసుకొని అమర్ అడ్రస్ పట్టుకొని అమర్ ఇంటికి వస్తారు. ఇక సౌరవ్ అమర్ దగ్గరికి వచ్చిన తర్వాత, మీ ఇంట్లో మనోహరి అని ఒక అమ్మాయి ఉంటుంది కదా, మేము వెతికేది తన కోసమే అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి మీరు వెతికేది మనోహరి కోసమా, ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో సౌరవ్, మీరు అనుకుంటున్నట్టుగా ఆ మనోహరి అమాయకురాలేమీ కాదు, తను మా రణవీర్ని పెళ్లి చేసుకొని మోసం చేసింది, నలుగురిలో అతని పరువు తీసేసింది అని చెప్పి ఇక అలా తనకు పెళ్ళైందనే నిజాన్ని దాచిపెడుతూ మీ ఇంట్లో తిష్ట వేసిందని చెప్పి ఇక అలా సౌరవ్ జరిగిందంతా కూడా అమర్కి చెబుతాడు. ఇక దాంతో మనోహరి నిజ స్వరూపం తెలుసుకొని అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోపక్క ఇక గదిలో నుండి ఇదంతా వింటున్న మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏదైతే జరగకూడదనుకున్నానో అది జరిగిపోయింది, నా గతం అమర్ వరకు చేరుకుంది అని చెప్పి ఇక అలా మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది.